చట్నీ తయారు చేస్తున్నానండి. కొబ్బరి, అల్లం ఇది, కొద్దిగా చింతపండు, పచ్చిమిర్చి, ఒక టమాటా, కొద్దిగా పుట్నాల పప్పు. ముందుగా పెనం పెట్టానండి స్టవ్ మీద. స్టవ్ వెలిగిస్తాను. అల్లం బాగా వేగాలండి. అల్లంతో పాటు చింతపండు, పచ్చిమిర్చి వేగాలి. అలా తీసేయాలండి. బాగా వేగినవి. చట్నీ తాలింపు కోసం అండి కొద్దిగా కరివేపాకు, కొన్ని ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినపప్పు, కొద్దిగా పచ్చిమిరపప్పు. ఇప్పుడే తాలింపు వేసుకోవాలండి. మళ్ళీ టమాటా వేస్తాం కాబట్టి వేరే పెనం పెట్టుకోవాల్సి వస్తుంది. ఇందులో వేసేసుకోవాలి తాలింపు. తాలింపు రెడీ అయిందండి. తీసి పక్కకు పెట్టుకోవాలి. టమాటా ఇది, టమాటా బాగా వేగాలి. ఇందులోనే టమాటా బాగా మగ్గిందండి. తీసేయాలి, చల్లారి పెట్టుకోవాలి కదా. కొబ్బరండి, అల్లము, కొద్దిగా చింతపండు, పచ్చిమిర్చి, కొద్దిగా పుట్నాల పప్పు, కొంచెం ఉప్పు అండి. టమాటా ఇప్పుడు వేయాలండి. కొద్దిగా నలిగినాక కొబ్బరిది. ఈ చట్నీకి తాలింపు వేయాలండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ముందుగా రెడీ చేసుకున్న తాలింపు అండి. ఈ చట్నీకి ఎలా చల్లుకోవాలి. ఇది పెసరట్టుకి చాలా బాగుంటుందండి. పెసరట్టుకి, మన జొన్న రొట్టెకి చాలా రుచిగా ఉంటుందండి. మనం రోజువారీ చేసుకునే చట్నీ కానీ చట్నీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, కలర్ఫుల్గా టమాటా వేసినాం కాబట్టి చూడడానికి బాగుంటుంది. తింటే చాలా రుచిగా ఉంటుందండి. టమాటా, కొబ్బరి, పుట్నాల పప్పు, చట్నీ, అల్లము ఇవన్నీ వేసాను కాబట్టి